అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు నేను మీతో ఎంతో శక్తివంతమైన అమ్మవారి మంత్రం అయితే షేర్ చేసుకోబోతున్నానండి. మన ఛానల్లో ఎన్నో అమ్మవారి మంత్రాలు, స్విచ్ వర్డ్స్ ఎన్ని పెట్టున్నామో అట్లాంటిది ఎంతో శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది. ఈ మంత్రాన్ని మీరు ఎన్నో రోజుల తరబడి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం ఒక 5 రోజులు 5 సార్లు చెప్పుకుంటే సరిపోతుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన సంఖ్య అండి 5 అనేది కూడా. అమ్మవారు కూడా అంటే సప్తమాతృకలో అమ్మవారి స్థానం 5వ స్థానం అండి. పంచమి తిథి కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అన్నమాట. అలా అంత శక్తివంతమైన నెంబర్ ఉన్న 5 సార్లు 5 రోజులు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే అసలు లేదు, తీరలేదు అన్న మాటకి చోటే ఉండదండి. చాలా శక్తివంతమైన నెంబర్ ఇది. కానీ ఈ 5 రోజులు చెప్పుకునేటప్పుడు కొద్దిగా నియమాలు పాటించండి ఫ్రెండ్స్. అమ్మవారి మంత్రం కాబట్టి దాంపత్య జీవితానికి కొంచెం దూరంగా ఉండడము, నాన్ వెజ్ తినకుండా ఉండడము, ఇంకా పీరియడ్ సమయంలో అస్సలు చెప్పుకోవద్దండి. ఒక 5 రోజులు వరుసగా చెప్పుకోండి ఫ్రెండ్స్. మంగళవారం స్టార్ట్ చేయండి, లేదంటే ఒక శుక్రవారం రోజు స్టార్ట్ చేయండి, లేదు అంటే పంచమికి స్టార్ట్ చేయండి, అష్టమి తిథికి స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ అంటే మీరు మొదలు పెట్టే రోజు మాత్రం అమ్మవారికి ఇష్టమైన రోజు మొదలు పెట్టండి. ఇక వరుసగా అక్కడి నుంచి ఎండింగ్ రోజు అంటే లాస్ట్ రోజు ఏ రోజైనా రావచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మొదటి రోజు మాత్రం అమ్మవారికి ఇష్టమైన రోజు స్టార్ట్ చేసి ఒక 5 రోజులు వరుసగా కంటిన్యూగా చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా 5 రోజుల్లోనే మీ కోరిక అనేది తీరిపోతుందండి. అలా తీరిపోయేలా అమ్మవారైతే చేస్తారనమాట. చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది. బీజాక్షరాలతో కూడిన మంత్రం అన్నమాట. దీనికి ఎంతో శక్తి అనేది ఉంటుంది. ఏదైనా కానీ మీకు ఉద్యోగమా, లేదంటే వివాహం జరగాల, శత్రువుల సమస్యలా, లేదంటే డబ్బు కోసం ఏదైనా సమస్యలా, మీరు ఎవరైనా అప్పు తీర్చాలనుకుంటున్నా, లేదంటే మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అనుకున్నా, ఇలా ఏదైనా కానీ మీకు క్విక్గా అంటే త్వరగా రిజల్ట్ రప్పించే మంత్రం అండి ఇది. చాలా శక్తివంతమైంది. అంతే త్వరగా అమ్మవారు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అమ్మవారికి ఎప్పుడు కూడా న్యాయంగా ఉండే కోరికలు మాత్రమే తీరుస్తారు. అలా కాకుండా ఒకరు నాశనం అయిపోవాలి, వాళ్ళకి ఈ కోరిక తీరకూడదు అని చెప్పి మీరు ఈ మంత్రాన్ని ఎన్ని రోజులు కాదు కదా, నెలలు సంవత్సరాలు చెప్పుకున్నా కానీ అస్సలు మీ కోరిక తీరదన్నమాట. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, మీ కోరిక ఎంతవరకు న్యాయమైనది అనేది ఆలోచించుకొని అప్పుడు అమ్మవారిని మీ కోరిక అనేది అడగండి. అప్పుడు ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందన్నమాట. ఫస్ట్ ఆలోచించుకోవాలి మీ కోరిక ఎంతవరకు న్యాయము, అది తీరడంలో మీకు ఎంతవరకు ఆనందం వస్తుంది అనేది ఆలోచించుకుని అప్పుడు అమ్మవారిని అడిగినట్లయితే తప్పకుండా అమ్మవారు మీ కోరిక అనేది వెంటనే తీరుస్తారన్నమాట. కానీ నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇది తీరిపోతుందిలే 5 రోజుల తర్వాత నా కోరిక తీరిపోతుందని కాకుండా భారం అంతా అమ్మవారి పైన వేసేసి నాకు అమ్మవారు తోడుగా ఉన్నారు, నన్ను ఆనందంగా అమ్మవారు చూసుకుంటారని చెప్పి అమ్మవారికి వదిలేయండి ఫ్రెండ్స్. ఒకవేళ 5 రోజుల్లో కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా కూడా ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. కానీ అప్పటి వరకు మీరు నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదండి. మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్. ఆ మంత్రం ఏంటి అంటే, రింగ్ మంగ్ సర్వసిద్ధి మహాముఖి ఓం వారాహి నమః. రింగ్ మంగ్ సర్వసిద్ధి మహాముఖి ఓం వారాహి నమః. ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము. ఈ మంత్రాన్ని మీరు రోజు 5 సార్లు చెప్పుకోండి. వరుసగా 5 రోజులు 5 సార్లు చెప్పుకోండి. మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే దక్కుతుంది. కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది మరి ఎప్పుడు చెప్పుకుంటే రాత్రి సమయంలో చెప్పుకోండి ఫ్రెండ్స్. అమ్మవారు రాత్రి దేవత కదండి. అమ్మవారి ఫోటో ఉంటే ఫోటోనైనా పూజ చేసుకోండి, లేదంటే ఒక దీపంలో అమ్మవారిని చూసుకొని నైవేద్యంగా బెల్లం పానకం అనేది సమర్పించి మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట. పూజ గదిలో కూర్చొని చెప్పుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అన్ని నియమాలు పాటిస్తూ నిష్టగా చేస్తున్నాం కాబట్టి పూజ గదిలో కూర్చొని హ్యాపీగా మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట. తప్పకుండా మీ కోరిక తీరుతుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.